అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్పతి ఏదైతే రియాలిటీ షో టీవీ షో ఏదైతే ఉందో దానిలో ఒక పిల్లోడైతే వచ్చాడు ఆడటానికి, అంటే కిడ్స్ వర్షన్ అనమాట. ఆ కిడ్ అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడిన వేగాన్ని, బిహేవ్ చేసిన విధానం కానీ చూసి మొత్తం నెటిజన్స్ అందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మొత్తం ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని ఎట్లాగా పెంచేది, లేకపోతే ఇట్లాంటి వాళ్ళని కొట్టాలి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళని దారిలో పెట్టాలి, అయితే మా తరం అయితే ఇట్లా ఉండేది కాదు, లేకపోతే ఇప్పుడు జనాలందరూ ఇట్లా తయారైపోయారు, ఇట్లా మొత్తం అన్ని ఒక వేరియస్ కామెంట్స్ అయితే చేశారు. అది ఏంటి అతని ముందు అసలు అతను ఎలా మాట్లాడాడు ఏంటి అనేది అయితే మీరైతే ముందు ఒకసారి వినండి, దాన్ని బట్టి మాట్లాడుకుందాం అసలు ఓవరాల్ గా ఇప్పుడు కిడ్స్ ఎందుకు ఇట్లా అవుతున్నారని చెప్పానని. मेरे को रूल्स पता है, इसीलिए आप अभी मेरे को रूल्स समझाने मत बैठना. మీరు కనుక చూస్తే ఆ కిడ్ అంటే వచ్చి రాగానే మీరు నాకు రూల్స్ ఏం చెప్పొద్దు, నాకు అన్నీ తెలిసి మీరు ముందు డైరెక్ట్ గా షో స్టార్ట్ చేసేసింది అని చెప్పని అన్నారు. అండ్ నాట్ జస్ట్ అంటే ఈ కిడ్ అంటే ఇప్పుడు కొంచెం ఆన్లైన్ పెరిగిపోయి ఎవరో ఒకరు కొంత ఒక్కోసారి వైరల్ అవుతారు కాబట్టి ఈ కిడ్ కి అంటే కొట్టాలి, బెల్ట్ తో ట్రీట్మెంట్ చేయాలి, ఇట్లా వేరే అన్ని చెప్తున్నారు. బట్ ఓవరాల్ గా అసలు కిడ్స్ ఇట్లా తయారవడానికి గల మెయిన్ రీజన్ మనం చూస్తే ఎస్పెషల్లీ మన పేరెంటింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు మన యొక్క పేరెంట్హుడ్ కానీ లేకపోతే మన చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కానీ చాలా మెయిన్ రీజన్ అనమాట. అండ్ రెండోది ఏదైతే మనకి జనరల్ గా తెలిసింది, ఎవరైతే ఇప్పుడు మనకి జాబ్స్ అవన్నీ పెరిగిపోవడం వల్ల ఒకళ్ళని కంటాం, ఒకళ్ళని కూడా గారాబంగా చూసుకోవడం, వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వటం, అండ్ వాళ్ళు ఎలా తయారవుతున్నారంటే ఇట్లాగే ఉండాలేమో, లేకపోతే మనం అరిస్తే ఇస్తారేమో, ఏడిస్తే ఇస్తారేమో, లేకపోతే మనం అనుకున్నది అయిపోవాలన్నట్టున్నారు. అండ్ మూడోది ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫోన్స్. ఈవెన్ ఒక 10 ఏళ్ళు కూడా రానోడు కూడా ఈవెన్ మనకి 25-30 కూడా వస్తే మనకి ఇంకా ఫుల్ గా తెలియదు ఫోన్ ఏంటి ఎట్లా ఏంటి అని. బట్ ఆ పిల్లలకు మొత్తం అన్ని తెలిసిపోతుంది, వాళ్ళు ఏం చేస్తుంది దానివల్ల వాళ్ళ యొక్క మెంటల్ గ్రోత్ కానీ ఇవి కానీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ అంటే ఈ యొక్క పిల్లోడని కాదు, మీకు ఇంకో వీడియో చూపిస్తాను. ఒక ఫారినర్ వచ్చి మీ ఇండియాని మీరే ఎందుకు చెత్త చేసుకుంటున్నారంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఆ చెత్త వేసి మరీ వెళ్తున్నారు. అంటే మన ఎవరైతే ఉన్నారు పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక రకంగా ఈ టైప్ ఆఫ్ లో అవడానికి మనం కూడా కారణం. సో ఫ్యూచర్ ఏదైతే ఉందో అది చాలా అంటే ఒక ట్రాజెడిక్ గానే కనబడుతుంది. సో దీని గురించి మీరే అనుకుంటున్నారో కింద నా కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.